జగిత్యాల జిల్లా జనసేన నాయకుడు ఆకుల వెంకటేష్ గౌడ్తో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మస్కట్లో ఏజెంట్ల మోసం కారణంగా కొంతమంది తెలుగు యువతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని వెంకటేష్ నాగబాబు వివరించారు. ఉపాధి పేరుతో వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయి 2 నెలలుగా సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ సమస్యను కువైట్లో ఉన్న జనసేన ఎన్ఆర్ఐ నాయకులతో కూడా పంచుకున్నట్లు వెంకటేష్ చెప్పారు. దీనిపై స్పందించిన నాగబాబు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేన ఎప్పటికప్పుడు విదేశాల్లో ఉన్న తెలుగు వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆకుల వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందుగా నాగబాబు అన్నయ్య గారికి నమస్కారము, అలాగే శ్రీకాంత్ అన్న గారికి నా నమస్కారం. నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను, మాది జగిత్యాల జిల్లా. సార్ నేను ప్రజెంట్ ముంబైలో ఉన్నాను, ముంబై నుంచి మాట్లాడుతున్నాను. మేము యుద్ధం స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి జనసేన నుంచి మేము చాలా గ్రూపులు క్రియేట్ చేసుకున్నాం. జగిత్యాల నుంచి ప్రతి ఒక్కరు గల్ఫ్లో ఉన్న అన్నల్ని జాయిన్ చేసుకొని అక్కడి పరిస్థితులను మేము వెంట అడగడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం. ఇప్పటికి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు సార్. అలాగే జరగదు సార్. థ్యాంక్ యూ సార్. ఎవరికి కూడా జరగద్దని చెప్పేసి, ఏం జరిగినా కానీ మేము అండగా ఉంటుంది, మా జనసేన అండగా ఉంటుంది అని చెప్పి మేము భరోసా ఇచ్చిన వాళ్ళందరికీ. అలాగే ఈరోజు మేము మా అందరితో మీరు మాట్లాడడం మాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే మేము వాళ్ళకి మాట ఇచ్చినాం, మా జనసేన పార్టీ నుంచి వెళ్ళి మేము ముందున్నాం, మేము నడిపిస్తాం, మీకు ఏదున్నా మీ ఆపదలో మేము ఉంటామని చెప్పినాం. ఈరోజు మీరు మా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకొకటి సార్ సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడదాకా ఛాన్స్ వరా. ఒక్క నిమిషం. ఒక సమస్య ఉంది సార్, నేను చెప్పాలి. విజయవాడ నుంచి వెళ్ళి ఒక 5 అమ్మాయిలు మన మస్కట్లో ఎంబసీలో ఉన్నారు. వారికి మన సాయం కావాలి, జనసేన సాయం. 2 months నుంచి నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఎలా సాయం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా వరకు ఎంత ప్రయత్నించాలో అంత చేశాను. వాళ్ళు కొంచెం ఏజెంట్ల మోసం ద్వారా అక్కడ ఇరుక్కుపోయారు సార్. అవును సార్. నేను ఇక్కడ మా తెలంగాణ ఎంబసీతో మాట్లాడాను, అయినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. నేను చాలా ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారు, వెంకటేష్ నువ్వు నాకు కాంటాక్ట్ చేయమ్మా, డీటెయిల్స్ తప్పకుండా సార్. గారితో డైరెక్ట్ కాల్ చేస్తాను. తప్పకుండా నాకు ఒకసారి మీ నెంబర్ నుంచి నాకు తెలియదు. మన టీమును సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు శ్రీకాంత్ అన్న గారు తీసుకొని సార్ నేను వాళ్ళకి కాంటాక్ట్ అవుతాను. ప్రతిసారి మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవ్వలేము. ఏ విషయం ఉన్నా మాకు మేము సపోర్ట్ గా ఉండి మేము ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేసినాం సార్. జగిత్యాల నుంచి వెళ్ళి కూడా కానీ మనము ఇక్కడ 10th పిల్లలకు జనసేన తరపు నుంచి వెళ్ళి మనము రవాణా సౌకర్యం చేసినాము ఎగ్జామ్స్ కోసం. వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండే, మనల్ని కాంటాక్ట్ అయ్యారు. సేనాని టీము ఫుల్ సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు కొండగట్టు నుంచి వెళ్ళి పాదయాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరికి గల్ఫ్ అన్నలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇప్పుడు తనకు ఛాన్స్ వచ్చినా కూడా తను మాట్లాడకుండా నాకు ఇచ్చిండు సార్. ఆ అన్నకు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ గల్ఫ్లో ఉన్నారు, వాళ్ళందరూ మనకు ఆర్థిక సాయం చేస్తున్నారు జనసేన కోసం.